ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలున్న సినిమాలో పెద్ది ఒకటి. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో కూడా రంగస్థలంలో ఉన్నట్టే ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్గా ఈ పాటను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాటలో చరణ్ పక్కన చిందేయడానికి అందాల భామ, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలను రంగంలోకి దించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే శ్రీలీల కిస్సిక్ అంటూ పుష్ప 2లో బన్నీ సరసన ఆడి పాడింది. కిస్సిక్ సాంగ్ శ్రీలీల రేంజ్నే మార్చేసింది. అందుకే చరణ్కు ధీటుగా డాన్స్ వేసే హీరోయిన్ కోసం వెతికి మరీ చివరకు శ్రీలీల వద్ద వచ్చి ఆగారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక ఇప్పటికే శ్రీలీలను సంప్రదించగా అమ్మడు కూడా సై అనేసిందని సమాచారం. త్వరలోనే వీరి మధ్య సాంగ్ షూటింగ్ను మొదలు పెట్టనున్నారట. ఇదే కనుక నిజమైతే థియేటర్లో వీరిద్దరి డాన్స్కు బాక్సులు బద్దలవడం ఖాయమేనంటున్నారు ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే శ్రీలీలకు ఈ మధ్య ఐటమ్ సాంగ్సే బాగా పేరు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాలో కూడా శ్రీలీలనే ఓకే చేశారట. ఈ మూవీలో మెగా ఫ్యాన్స్కు కిక్కిచ్చేలా ఓ ఫోక్ సాంగ్ రీమిక్స్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మా ఊరి ప్రెసిడెంట్ అనే జానపద పాటను రీమిక్స్ చేస్తున్నారని, ఈ పాటను సింగర్ పెంచల్ దాస్ ఆలపించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అద్దిరిపోయే మ్యూజిక్ టచ్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శ్రీలీల ఇటీవలే జూనియర్ సినిమాలో వైరల్ వయ్యారి పాటతో ఆడియన్స్ ముందుకొచ్చి అద్దరగొట్టేసింది. అంతకుముందు పుష్ప 2 చిత్రంలో ఆమె చేసిన కిస్సిక్ పాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చరణ్ సరసన ఫోక్ పాటతో రచ్చ చేయనుంది. దీంతో ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజుకి హైప్ పెరిగిపోతోంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం హైదరాబాద్ శివారులో వేసిన ఓ భారీ సెట్లో సీన్స్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే పలు సినిమాల్లో హీరోయిన్గా పరాజయాలతోనే నెట్టుకొస్తున్న శ్రీలీల స్పెషల్ సాంగ్స్తో మాత్రం అద్దరగొట్టేస్తోంది. ప్రజెంట్ శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా నుంచి రెండో సింగిల్ను రిలీజ్ చేశారు. ఓలే ఓలే అంటూ సాగే సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటతో థియేటర్లో పోనకాలు ఖాయం అంటున్నారు. రవితేజ, శ్రీలీల ఎనర్జీ, భీమ్స్, రోహిణి, సోర్రోట్ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని, ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరో ఎత్తు అని అంటున్నారు. రవితేజ, శ్రీలీల ఓరమాస్ స్టెప్పులకు థియేటర్లలో కుర్చీలు విరిగిపోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తన ఆశలన్నీ రవితేజ మాస్ జాతరపైనే పెట్టుకుంది శ్రీలీల. మరి ఆ సినిమా అమ్మడికి హిట్ను అందిస్తుందా, లేక మళ్ళీ పెద్దిలోని ఐటమ్ సాంగ్తోనే పేరు తెచ్చుకుంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ నిరాశపరచడంతో ఇప్పుడు పెద్ది కోసం బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు చరణ్. రామ్ చరణ్ మాస్ లుక్, పవర్ఫుల్ ప్రజెన్స్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇటీవల ఆయన ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలో చరణ్ గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్, 6 ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఈ లుక్ చూసిన అభిమానులు ఇది ఓర మాస్ అంతే, పెద్ది బాక్సాఫీస్ను బద్దలు కొడుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఇక పెద్ది కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్, మేకోవర్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. బుచ్చిబాబు డైరెక్షన్, చరణ్ మాస్ పవర్, రెహమాన్ మ్యూజిక్, ఈ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మెగా హీరో కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు ఫ్యాన్స్లో స్పష్టంగా కనిపిస్తోంది.